అవి ఓన్లీ ఈ వెజిటేబుల్స్ ఈ ఫ్రూట్స్ అది ఓన్లీ ఆ కంపెనీస్ ఓన్లీ ఇవే ఉంటాయి. వాళ్ళు ఆర్గానిక్ అని ప్రూవ్ చేసి దాని తర్వాత అక్కడ నుంచి మీ అందరికీ చేస్తారు. వాళ్ళు కంపెనీస్ లో గ్రో చేయరు. అదే మనం చేయాలంట డైరెక్ట్ తీసుకుంటారు అందరు ఫార్మర్స్. మనకు 10 రూపాయలు ఎక్కువ పడుతుంది ఫార్మర్స్ తో తీసుకుంటే, ఒక 10 రూపాయలు తక్కువ పడుతుంది. ఫార్మర్స్ తో తీసుకోకుండా ఈ కంపెనీ ద్వారా తీసుకుంటే మనకు ఒక 10 రూపాయలు ఎక్కువ పడుతుంది. అది మనం కస్టమర్ మీద వేసి 10 రూపాయలు ఎక్కువ పడుతుంది కస్టమర్ కి. కానీ ప్యూర్ ఆర్గానిక్ అందుతుంది. నీకు ఒక 10 రూపాయలు ఎక్కువ పెట్టైనా నా హెల్త్ కాపాడుకోవాలని ఉంటే కొంటున్నావు. దాన్ని నువ్వు ఇంత ప్రీమియం రేట్లు పెట్టి ప్రీమియం క్వాలిటీ అమ్ముతుంటే దాన్ని వచ్చి నువ్వు ఇది కల్తీ, మీరు గొర్రెలు, మీరు ఇది కొంటున్నారు, మార్కెట్ లో 30 రూపాయలు దొరుకుతుంది, మీరు 100 రూపాయలు పెట్టినరు అంటే ఎంత ఇన్సల్టింగ్ మాట్లాడుతున్నారు పబ్లిక్ ని కూడా. పబ్లిక్ ని ఎవరైనా గొర్రెలు అంటారా? వీళ్ళు వచ్చి గొర్రెలు. ఇప్పుడు ఎట్లుందంటే రేంజ్ రోవర్ ఎందుకు కొంటారు, ప్రెజానే తీసుకోండి అందరూ అని పబ్లిక్ ని అంటే, ఎవరి కంపెనీ వాళ్ళది ఎవరికి నచ్చిన వెహికల్ వాళ్ళు తీసుకుంటారు కదా. అంటే వాళ్ళ ఇష్టం కదా అది. వాళ్ళు వచ్చి బిర్యానీ ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది. లేదు, నేను కొన్ని కామెంట్స్ కూడా చూసాను మంచి ఈ రీసెంట్ టైమ్స్ లో కొంచెం పాజిటివ్ ఉండే, మంచి అనిపించింది చదువుతుంటే. ఇంటర్వ్యూ నా దాంట్లోనే ఉండే చాలా ఉన్నాయి. లైక్ వాళ్ళ వెర్షన్ కూడా తెలుసుకోండి, వాళ్ళ వెర్షన్. మళ్ళీ రాజేష్ ఎంత నాకున్నాడు అంటే, నేను మంచి చూసుకొని ఏమనకుండా చూసి చూడనట్టు వదిలేస్తే ఇప్పటికీ నాతోనే ఉంటుండే, మా సార్ హైలైట్, మా సార్ హైలైట్, మా ప్రోడక్ట్స్ హైలైట్, మా ప్రోడక్ట్స్ హైలైట్ అంటుకుంటే తిరుగుతుండే. బయటికి వచ్చిండు కాబట్టి చెప్తున్నాడు. సో అక్కడ నా పైన నమ్మకం లేక నాకు జీరో నాలెడ్జ్ అనుకుంటే ముందే బయటికి రావాలి కదా. నా నాలెడ్జ్ అంతా తీసుకొని బస్ ఛార్జీలకే డబ్బులు లేనోడు, డ్రైవర్ గా జాయిన్ అయినోడు నా నాలెడ్జ్ అంతా తీసుకొని వాడొక ఫార్మ్ స్టార్ట్ చేసుకొని ఫెయిల్ అయ్యి నా పైన పడేడుస్తున్నాడు తప్ప ఇక్కడ వేరేం లేదు. సో నాకు నాలెడ్జ్ ఉంది, నాకు ఫార్మర్స్ తెలుసు, నాకు న్యాచురల్ ఫార్మింగ్ మా నాన్నకి తెలుసు. కొంచెం అతను అది ఆయన అని మాట్లాడుతున్నాడేమో. మీరు అన్నారు కదా ఫస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా చేంజ్ అయినావు, కొంచెం డెవలప్ అవుతున్నావు, ఇక ఇస్తూ పోతే నువ్వు కూడా ప్రొఫెషనల్ అవుతావు అని. అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ లేకుండా లైవ్ చేసిండు సూర్యతో. సూర్య అనే వ్యక్తి, ఆయన ఇంకొకరు ఎక్స్ప్లోర్ శివ అని, వాళ్ళకి ఫేమ్ ఇయ్య బుద్ధి కాక వాళ్ళ పేరు చెప్పబుద్ధి కాదు కానీ ఎక్స్ప్లోర్ శివ అని ఎవరో ముగ్గురు కలిసి అది క్లారిటీ లేదేం లేదు, వాడు ఇట్లా, వాడు ఇంకొక ఆడపిల్లని తెచ్చి వాడికి తమన్నా తెస్తాడు, వాడు వీడు అనడానికి ఎవరతను? అంటే ఒక మనిషిని అంత ఈజీగా వాడు వీడు అనేస్తారా? నేను ఇప్పుడు కూడా వాడు వీడు అని వీళ్ళందరి గురించి మాట్లాడడం ఇది ఫస్ట్. మన కంపెనీకి వచ్చి మీరు అడిగితే రాజు గాని రాజేష్ ని కూడా ఇంతవరకు రానులే నేను కంపెనీలు ఉన్నన్ని రోజులు. ఇప్పుడు వాళ్ళు బూత్ ఫామ్, అమ్మాయిల ఫామ్ అన్నాక వాళ్ళకు ఆయన, సారు, గారు రెస్పెక్ట్ ఏమి ఇస్తామని నేను మాట్లాడుతున్నా గానీ వాళ్ళని నేను ఇంతవరకు ఒకరిని రానలేను. నా వీక్నెస్ అది. ఆమెనేమో ఆమె ఎవరు చౌదరి, జ్యోతి చౌదరి ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది. ఆమె అయితే ఓవర్ ఎగ్జైట్ ఎందుకు అవుతుంది? మళ్ళీ ఒక రీల్ కూడా పెట్టింది, మీరు నిజాలు తెలుసుకొని. ఒక పాపము ఒక అమ్మాయి ఎవరో పాపం పాజిటివ్, నేను చూడలేదు కానీ పాజిటివ్ కామెంట్స్ పెట్టిందంట. స్వీటీ అని ఎవరో పాజిటివ్ కామెంట్స్ పెట్టిందంట, వంశీని పొగుడుతూ పెట్టిందంట. ఏమంటుంది రీల్లా? నువ్వు పాజిటివ్ కామెంట్స్ వంశీని పొగుడుతూ పెడుతున్నావు, మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏముందో నాకు తెలియదు కదమ్మా. అమ్మా నువ్వు కావాలంటే నువ్వు కూడా పోవచ్చు, ఫామ్ కి పోవచ్చు, వంశీతో తిరగొచ్చు అంటే. అంటే ఏంది? ఒకరు పాజిటివ్ కామెంట్ పెడితే ఒక యాంకర్ రీల్ చేసి, సెల్ఫీ రీల్ చేసి ఆమె వంశీని పొగుడుతుంటే తట్టుకోలేక నువ్వు పోయి వంశీతో తిరగమ్మా, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే, మీ మధ్యలో ఏ రిలేషన్ ఉందో నాకు తెలియదు కానీ నువ్వు పోవచ్చు, నీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే పోవచ్చు. ఏడికి పోవచ్చు, ఎందుకు పోవచ్చు అంటే వంశీ ఎవరన్నా వస్తుంటే రా అంటాడా? అంటే ఏం మాట్లాడుతుంది? నేను అమ్మాయిని, నాకు తెలుసు అమ్మాయిలకు జరిగే అన్యాయం అంటే ఏం తెలుసు నీకు? ఏం అన్యాయం జరిగింది? జరిగిందని నువ్వు రా, మరి ప్రూఫ్ తోని వచ్చి ఇగో ఈ అన్యాయం జరిగింది ఈ అమ్మాయికి అని నువ్వు రెడ్ హ్యాండెడ్ గా ఇగో ఇది జరిగిందని చెయ్యి. నీకు జర్నలిజమా? అది లేదా చెయ్యండి. జర్నలిజమా ఇంకొకటి అనాలా? మా కంపెనీలు 25 మందిలో 2 అమ్మాయిలు ఉన్నారు కదా, మీరు ఎంప్లాయ్మెంట్ ఇయ్యరా వేరే అమ్మాయిలకు అని చేయమనండి. అమ్మాయిల ఫామ్ కదా ఇది, మీరు అంత అబ్బాయిలను ఎట్లా పెట్టుకున్నారు అని ఒక వీడియో చేయమనండి. ఒక పద్ధతి. అంటే చాలా ఇష్టం బూత్ ఫామ్ లో అంత అబ్బాయిలు ఎందుకుంటున్నారు అని చేయమనండి. ఆయన వీడే అంత ఓపెన్ గా ఒక ట్రాన్స్పరెంట్ బుక్ లాగా ఉన్నాడు. ఆ బుక్ లాగా ఉండడం కూడా ప్రాబ్లమ్. ట్రాన్స్పరెంట్ గా నేను ఇట్లా చేస్తున్నా, అయినా వీడు ఒక అమ్మాయితోని వీడియో చేస్తున్నాడు. పోనీ నేను ఒప్పుకుంటున్నా, అమ్మాయితో చేస్తున్నాడు. ఉంటే ప్రాబ్లం నాకు ఉండాలి, మా అమ్మకు ఉండాలి, మా నాన్నకు ఉండాలి, వాళ్ళ అమ్మకు ఉండాలి, వాళ్ళ నాన్నకు, బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళ అమ్మకు, నాన్నకు, అన్నకు, తమ్ముడికి ఉండాలి, వాళ్ళ చుట్టాలకు ఉండాలి. ఇంతే. చూసేటోని నాకెందుకు? నాకు సంబంధమే లేని వాళ్ళు నాకెందుకు? యాంకర్ గా వాళ్ళకి ఎందుకు?
నువ్వు ఇట్లా చేస్తావు ఏంది అది, అరే ఏం చేస్తున్నాడు వాడు, ఒక వీడియో చేస్తున్నాడు కదా, నీకు ఏమైతుంది, వాళ్ళకి అందరికి లేని ప్రాబ్లం నీకెందుకు, నీకు వేరే పని లేదా, చేసుకో, నీకు ప్రోడక్ట్ నచ్చలేదా కొనకు, ప్రోడక్ట్ చూడాలి కానీ వీడు ఎవరితో చేస్తున్నాడు వీడియో ఎందుకు అంతెందుకు. నాకు ఒక అమ్మాయి నేను చెప్తా, నాకు స్వాతి అని ఇంటర్మీడియట్ ఫ్రెండ్, తను ఇప్పుడు యూకేలో ఉంది, తను ఫోన్ చేసింది, ఎంత పాజిటివ్ మాట్లాడుతుందంటే నాకు, నేను ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు కూడా నాకు ఫుల్ హెల్ప్ చేసింది తను. తను అట్లా అంటే ఏజ్తో పాటు మెచ్యూరే అంత జ్ఞానం వచ్చిందో ఏమో, ఒకటే మాట అన్నది, యూకేలో ఉండింటే ఇదే ఎవరెవరిని పట్టించుకోకుండ్రి చైతన్య, ఈ ఇండియాలో కాబట్టి అట్లా పట్టించుకుంటున్నారేమో అనే ఒక మాట అన్నది. తర్వాత ఇంకో మాట అన్నది అంటే మీ తమ్ముడు ఒక మొత్తం ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఇన్స్పిరేషన్, నాకు ఎంత గర్వం అనిపిస్తుంది అంటే ఇంత నెగటివిటీ ఇంత తట్టుకొని నవ్వుకుంటా అసలు వాళ్ళని పట్టించుకోకుండా వీడియోలు చేసుకుంటాడు చూడు, అది మామూలు హైలైట్ కాదు, అది చాలా గ్రేట్, అది అద్భుతము అని పొగుడుతుంది. మీరు ఏం తప్పు చేయండి, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసినా కదా ఇంత హైలైట్ అని ఒక 2 గంటలు మాట్లాడింది మొన్న. నాకు ఎంత మంచిగా అనిపించింది అంటే ఇట్లాంటి జనాలు కూడా ఉన్నారా, ఇంత మంచిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా అని మంచిగా అనిపించింది. సో అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు, కానీ నువ్వు 199 చేసినా నేను ఒప్పుకోనంట. నువ్వు అవుట్ సైడర్వి, నువ్వు వచ్చి నా బిజినెస్ 100 ఉంటే 99 చేసినా నేను ఒప్పుకోను. నిన్ను జీరోనే ఉన్నావు, కానీ నువ్వు అసలు నీకు జన్మల లైఫ్ అంతా నువ్వు రిగ్రెట్ అయ్యేటట్టు అనవసరంగా వీళ్ళతో పెట్టుకున్నట్టయితే నేను చేస్తా కదా. మళ్ళీ మన వర్షన్ మనం చెప్పాలని ఇంటర్వ్యూ ఇస్తున్నాం. నిన్నటి వరకు కూడా ప్లాన్ లేకుండే మార్నింగే అనిపించింది, నాకు నైటే ఫోన్ చేసిండు, అయితే కూడా నేను మండే చేసేద్దాం అని చెప్పారు. యాక్చువల్లీ చైతన్యాన్ని తీసుకుందాం, లైక్ నువ్వేమో కొంచెం ఇబ్బందుల్లోని స్ట్రెస్ లో తీసుకుంటావేమో అని నేను సరే ఎందుకు డిస్టర్బ్ చేయడంలే, వాళ్ళ బ్రదర్ ఉన్నారు కదా మాట్లాడదాము, ఏంటి తెలుసుకుందాం, ఎంతవరకు నిజాలు మాట్లాడాలనుకున్నా, బట్ అన్ని క్లారిఫై మీరు ఇచ్చేసారు మొత్తం అంతా. బట్ ఇంకొక క్వశ్చన్ ఏదైతే ఉందో, లైక్ నేను మీకు సపోర్టెడ్, మీ గురించి నేను ఒక కామెంట్ చూడడం జరిగింది, లైక్ మీ బ్రదర్కి జరుగుతున్న ఇలాంటి కాంట్రవర్సీలకి చైతన్య సపోర్ట్ చేసి చైతన్య బ్యాడ్ అవుతున్నాడు అనే దానికి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అంటే నాకు ఇప్పుడు నన్ను అనే దానికంటే వంశీని అంటేనే ఎక్కువ బాధ అవుతుంది. ఇప్పుడు నేను బ్యాడ్ అవుతున్నా, నేను చేస్తున్నా అనేది కాదు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నాకంటే ప్యూర్ వంశీ ఉన్నాడు, నాకంటే జెన్యూన్ వంశీ ఉన్నాడు. నేను అప్పుడప్పుడు ఓఆర్ఆర్ మీద 125 పోతా, చలాన్లు నేను కడతా, వాడు 120 దాటాడు. వాడు రెడ్సింగ్ 1 బండికి చలాన్ ఉండదు. వాడు అసలు తప్పు జరుగుతుంటే ఫస్ట్ ఆపేది మా ఫ్యామిలీలో వాడు. ఎవరన్నా ఏదైనా చేసి, నేను ఇప్పుడు మొన్నటికి మొన్న ఏదో ప్రోడక్ట్ ఇది పెట్టబుద్ధి అయితలేదు అంటే ఎందుకంటే కొంచెం డౌట్ ఉంది అని అంటే పెట్టు అని నాకు నోటి వరకు వస్తుంది. ఏ డౌట్ ఏంది వంశీ, అంత మంచి సెల్లింగ్ ప్రోడక్ట్ అంటే, వీడు అసలు తప్పే చేయనప్పుడు వీడి వల్ల నా పేరు చెడిపోవడం అంటూ ఉండదడా. ఎందుకంటే నాకు తెలిసిన దానికంటే వీని గురించి ఎక్కువ వరకు తెలుసు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను చూసినా, నేను పెరిగిన, ఈ ఆడియన్స్ తెలియదు కదా కామెంట్లు. అదే ఆడియన్స్ కి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఏం చేయొచ్చు, ఒకటి లీగల్ గా ఇప్పుడు సినిమాలలో చూపిస్తారు చూడు, లీగల్ గా ప్రూవ్ చేసి ఒక క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు. కానీ ఎవరు లీగల్ గా కేసులు ఏం పెడతలేరు. పెడితే అట్లా పోరాడచ్చు. వాళ్ళు మీడియాకి వచ్చి నేను మీడియాకి వచ్చి, ఇప్పుడు నేను చెప్తున్నా మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా అల్లుళ్ళు అంటే ప్రాణం, ఇప్పుడు భగవద్గీత దేవుడు అంటే నమ్మకం. ఇప్పుడు భగవద్గీత మీద ఒట్టేసి, మా అమ్మ మీద ఒట్టేసి, మా ఇద్దరు అల్లుళ్ళ మీద ఒట్టేసి, వీడు ఇంతవరకు వీని పెళ్లిలో పెళ్లి రిలేషన్ లో ఏ తప్పు చేయలేదు, మంచి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకున్నాడు. వీనితో పని చేసిన ఆడపిల్లలు ఎవరైతున్నారో ఒకరే ఉన్నారు. ఇప్పుడు ఇంకో ఎవరితో కూడా 1% మిస్బిహేవ్ చేయలేదు. అసలు ఆడపిల్లల పిచ్చి అనేది వీనికి అసలు వర్తించది. వీని అంత ప్యూర్ క్యారెక్టర్, జెన్యూన్ క్యారెక్టర్ ని నేను ఇంతవరకు చూడలే. సో అట్లాంటి మీరు అంటున్నారంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎవరైతే కమెంట్స్ రాస్తున్నారో అంటున్నారో, ఏ యాంకర్లు అయితే ఎగ్జైట్ అవుతున్నారో, మీరు ఒకసారి మీ లైఫ్లు చూసుకోవాలి, మీ బతుకులు చూసుకోవాలి, మీరు ఎట్లాంటి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. కానీ వీని వల్ల నా పేరు చెడిపోవడం అంటూ ఈ జన్మలో జరగదు. ఇంకా వస్తే పేరు వస్తుంది. సో వాళ్ళ అనే వాళ్ళతో నాకు అసలు సంబంధం లేదు. అదే చెప్తున్నా, మా అల్లుళ్ళ మీద ఒట్టేసి చెప్తున్నా అంటేనే మీరు అర్థం చిన్న అంటే ఎంతకంటే భగవద్గీత మీద ఒట్టేసి చెప్తారు కదా, ఆ భగవద్గీత ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా. ఇంకెంతకంటే ఏం చేయాలి? ఆఖరికి ఇలాంటి పరిస్థితికి వచ్చింది, అది ఎవడో ఒకడు వచ్చి, అదే నాకు ఇది ఏంటంటే 5,000+ వీడియోస్ చేసి ఒక్క వీడియోతో షేక్ చేస్తుంటే ఎక్కడ పోతుంది సిస్టమ్ అనిపిస్తుంది నాకు. అంటే అక్కడ వచ్చి ఏమన్నా చేయొచ్చా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా. ఇంత మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చి, ఇంత లైఫ్ చూసి, మా అక్క వాళ్ళ యాక్సిడెంట్ చూసి, బయటికి వచ్చి అన్ని చేసిన నాకే, ఇంత ఏజ్ మెచ్యూరిటీ ఉన్న నాకే ఇది అంతుపడతలేదు. ఒక మనిషి వచ్చి ఇట్లా మీడియా ముందు దొరికితే
అంటే ఒక మనిషి ఒక వీడియోతో ఇంత చేయొచ్చా అంటే చేయొచ్చు, హ్యూమానిటీ అది. ఇప్పటికీ నాకు డౌట్ ఉంది అసలు మీడియా వాళ్ళని కాంటాక్ట్ అయిందా వాళ్ళు మీడియాని కాంటాక్ట్ అయ్యారు ఎవరైనా కూడా నాకు అదే శివ, ఈ రోజు కూడా నాకు డౌట్ ఏంటంటే ఇంతవరకు అట్లాంటి చూడలే, నేను చూడలేదు, అట్లా జరగలేదు. ఒక మనిషి వచ్చి అంత ఘోరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను చూడలేదు. అతను తెలియలేక మాట్లాడుతుండా అంటే అట్లా ఇప్పుడు ఎన్నో చూసినాం మనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద గానీ, ఇప్పుడు మహేష్ కత్తి అని ఒక అతను చేస్తుండే, ఇప్పుడు లేరు, ఎందుకు లేరో తెలియదు కానీ ఇప్పుడు లేరు ఆయన. తర్వాత రాకేష్ మాస్టర్ అని ఒక ఆయన చేసిండు మధ్యలో, మీరు కూడా చేసినట్టున్నారు ఒక ఇంటర్వ్యూ, ఆయన కూడా లేడు ఇప్పుడు పాపం. మహేష్ కత్తి లేడు, ఆయన లేదు. ఇప్పుడు రాజేష్ అనే వ్యక్తి కూడా చేస్తున్నాడు. అంటే వాళ్ళంటే అందరినీ టార్గెట్ చేసిండ్రు కొంచెం. మహేష్ కత్తి అయితే ఓన్లీ పవన్, నాకు అది గుర్తులేదు మహేష్ కత్తి ఏం చేసిండు. అదే టార్గెట్ ఈ లెవెల్లో పోనీ, పొలిటికల్గా ఒకరినొకరు ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు అంటే పోనీ, వాళ్ళంటారు వీళ్ళంటారు పోనీ. నేను వంశీ నాది పక్కన పెట్టండి, వంశీ ఏం చేసిండు అని అంటున్నారు. ఏం చేసిండు ఒక్కటి చెప్పండి అంటున్నా నేను. ఏం చేసిండు? నేత్రాన్ని మోసం చేసిండా? ఎట్లా మోసం చేసిండు? లేదా ఇంతకుముందు బ్రాండ్ అంబాసిడర్ అని చేసిండా? లేకపోతే ప్రోడక్ట్స్ కల్తీ అమ్ముతున్నాడా? లేకపోతే ఎంప్లాయీస్ తోని గలీజ్గా బిహేవ్ చేస్తున్నాడా? అమ్మాయిల ఫామ్ నడుపుతున్నాడా? బ్రోతల్ హౌస్ నడుపుతున్నాడా? ప్రాస్టిట్యూట్స్ ని సప్లై చేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? అంటే ఎందుకంటున్నావు నువ్వు? ఒక్కటన్నా ఇట్లా ప్రూవ్ చేశాను అంటున్నా నేను. ఇట్లా ప్రూఫ్ ఇప్పుడు వరకు వచ్చినవన్నీ ఆరోపణలు తప్ప దానికి ప్రూఫ్. అంత అటాక్ ఎందుకు చేస్తున్నారు ఒక మనిషిని? అంటే ఏంది ఆరోపణల వల్ల అయ్యింది, నాకు ఎఫెక్ట్ అయింది. ఆ ఎఫెక్ట్ ని ఎవరు భర్తీ చేస్తారు అనేది నా ఫీలింగ్. ఇప్పుడు బిజినెస్ మళ్ళీ ఎవరు గ్రో చేస్తారు? నేనే చేసుకోవాలనా? వాడు ఎవడో వచ్చి నోటికి వచ్చిన కూతలు కూస్తే, ఇప్పుడు నువ్వు వేరే అమ్మాయితో వీడియోలు చేసినా కూడా కింద వస్తాయి కామెంట్లు, తీసుకుని వచ్చావా? కానీ ఆ కామెంట్స్ ఎఫెక్ట్ చేస్తలే బిజినెస్ కి, ఫుల్ సేల్స్ ఉంటున్నాయి. ప్రోడక్ట్ మీద కొట్టిండ్రు కదా వీళ్ళు, ఆర్గానికా కాదా అనే డౌట్ క్రియేట్ చేసిండ్రు, దాని వల్ల కొంటలేరు. కొన్నోళ్ళకి కూడా మళ్ళీ రిపీటెడ్ గా కొంటలేరు. వంశేత మోసం చేసి ప్రోడక్ట్ అమ్ముతున్నారు. ఎందుకు లేరు రిస్క్ అనే స్టేజ్ కి వచ్చింది అంతే. ఎందుకు తెలియదు ఎట్లుందంటే పెళ్లి చూపుల్లో మనకు ఒక పిల్ల నచ్చుతుంది, ఆ పిల్ల క్యారెక్టర్ మంచిది కాదు అని అనిపిస్తుంది కదా. మరి అది ఎవరు తీసేస్తారు? వాడిని చెప్తాను కొట్టి వానితోనే అన్న దీపియాలి. అట్లనే అదే సొల్యూషన్ కదా. ఇప్పుడు వాడే వచ్చి అమ్మాయి క్యారెక్టర్, అమ్మాయి దేవత అని చెప్తే గానీ వాడు పెళ్లి చేసుకోవడం అమ్మాయిని, వాడే వచ్చి చెప్పాల్సిందే ఉంది. ఈడ ఎవడైతే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ చేసిండో, అట్లా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసిన వాళ్ళు అంత వచ్చి వాళ్ళ మీద పడి అయ్యా క్షమించండి అయ్యా అని క్షమాపణ చెప్పి మీడియా ముందు తర్వాత మీ అప్పులు ఏమైనా ఉన్నా మేము కిడ్నీలు అమ్మైనా తీరుస్తాము అని కిడ్నీలు అమ్మి తీర్చాల్సిందే ఉంది. నేను ఇంకొకటి ఆయన చెప్పిన మాటల్లో మీ ఐటమ్స్ ఏదైతే మీరు తెస్తున్న ఆర్గానిక్ అని అంటున్నారో అవి అనార్గానిక్ గానీ అది అని అనలే అన్నాడు. ఇవన్నీ వింటే చెప్పలేము, చాలు కదా డౌట్. ఇవన్నీ వింటే ఏమైనా ప్రాబ్లం ఉందా మీ దగ్గర? ఆయనకి ఏమైనా ప్రాబ్లం ఉందా? మీరు ఎప్పుడైనా అలా అనిపించిందా అనేది నా క్వశ్చన్. ఆయనకు ప్రాబ్లమా? ప్రాబ్లం కన్నా ఎక్కువ ఆయన డ్రైవర్ గా వచ్చిండు, మేనేజర్ లాగా ఫీల్ అయ్యిండు, తర్వాత మళ్ళీ ఎంప్లాయ్ లాగా అయ్యిండు, మళ్ళీ క్విట్ చేసిండు, బిజినెస్ స్టార్ట్ చేసి నాకన్నా గొప్పగా అయిపోదాం అనుకున్నాడు. సడన్ గా ఫెయిల్ అయ్యిండు. లోకం పైకి కిందికి మనం అంటే అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసి మనం ఎవ్వరి మీద పడి ఏడవము. నా ఫెయిల్యూర్ ఇది అని ఒప్పుకుంటాం ఏదన్నా ఫెయిల్ అయితే. వాళ్ళు అట్లా కాదు, వీని వల్ల ఫెయిల్ అయినా అని చెప్పుకోలేక, బయటికి ఏం చెయ్యలేక బయటికి వచ్చి నేను ఫెయిల్ అని ఇంకొకరిని నాతో పాటు ఫెయిల్ చేసుకుందాం అని. ఒకటి మేమిద్దరం మాట్లాడుకుంటూ ఒక మాట అన్నాడు, ఎవరన్నా ఇప్పుడు ఉద్యోగం పోయినా తీసేసినా లైఫ్ లో నేను ఏం పీకగలను అని ఆలోచించుకొని ముందుకు పోవాలి. వాళ్ళు కంపెనీ వదిలేసిపోయినాక ఇప్పుడు వంశీ సక్సెస్ అయింది, నేను అయితే లేనంటే ఏం పీకగలనని పోవాలి. వంశీని పీకాలనుకోరాదు కదా. వాళ్ళు ఏం ఇప్పుడు మీకు నేను ఓపెన్ చెప్తున్నా, మీకు ఎక్కడో ఇన్సల్ట్ జరిగిందా? మీకంటే కొంచెం హై లెవెల్లో ఉన్న వ్యక్తి మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాడు, మీరు ఏం చేస్తారు? ఈయనకంటే ఎత్తుకెదగడానికి ట్రై చేస్తారా? ఈయన తొక్కేయడానికి ట్రై చేస్తారా? అది కదా. ఇప్పుడు నేను మోటివేషనల్ స్పీకర్ కదా, నేను జనాల దృష్టిలో నేను చెప్తున్నా అందరికి, ఎప్పుడైనా మీకు అవమానం జరిగినా ఇన్సల్ట్ జరిగినా మీరు ఎదగండి, అదే వాళ్ళకి అవమానం అంతే. మీరు ఎదిగి చూపియండి. ఇంకొకరి మీద పడి ఏడవడం అన్నంత ఈజీ కాన్సెప్ట్ ఏది లేదు. అది చాలా ఈజీ, కానీ దానివల్ల పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా, ఎంత నేను నిరాడంబరంగా ఉన్నా, మా డాడీ ఉండడేమో, మా అమ్మనే రియాక్ట్ అవుతుందేమో. మా అమ్మకు తమ్ముళ్ళు ఉన్నారు, మా అమ్మలకు చెప్పి ఇట్లా నా పిల్లలతో ఇట్లా చేస్తున్నారు, నువ్వేమన్నా చేయరు. ఆయన పెద్ద హోదాలు ఉన్నాడు. ఇప్పుడు మా మామ వరుస ఆయన ఇప్పుడు ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడు. ఆయన తమ్ముడేమో IPS ఆఫీసర్ ఉన్నాడు. ఇప్పుడు మా అమ్మకు కొన్ని రోజులు ఓర్చుకుంటదేమో,
మా అమ్మ పోయి తమ్ముడి దగ్గర రిక్వెస్టింగ్ గా పోయి రే ప్లీజ్ రా ఏమన్నా చెయ్యు, నా పిల్లలకి ఇట్లా అవుతుంది అంటే ఆయన పర్సనల్ గా తీసుకున్నాడు ఈ ప్రాబ్లం. మేము రియాక్ట్ అవుతలేం కాబట్టి ఎవరు రియాక్ట్ అవుతలేరు. మాకు అందరూ ఇప్పుడు నాకు నవీన్ అని నా జీరాబాద్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, సంతోష్ అని ఇంకొకరు ఉన్నారు. ఇద్దరు జీరాబాద్ లో ఇక వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు. నవీన్ అని ఇప్పుడు మనకు పాలిటిక్స్ లో ఉన్నాడు. ఫోన్ చేసి నన్ను రోజు అంటున్నాడు, నువ్వు చెప్పు చాలు, నువ్వు చెప్పు డిఫమేషన్ లో నేను చూసుకుంటా, నువ్వు చెప్పు చాలు అంటున్నాడు నాకు రోజు. అరే రే చెప్పురా, రే వద్దురా, సైలెంట్ ఉండకరా అని రిక్వెస్ట్, నాకు సైలెంట్ ఉండకరా ప్లీజ్ రా. సంతోష్ బెజగం సంతోష్ అని ఉంటాడు చిన్నప్పటి నుంచి. వాడైతే ఇప్పటికీ ఫోన్ ఎత్తడం మానేసిన నేను, 4 మిస్ కాల్ ఉంటాయి. అరే 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 రే రియాక్ట్ కంటారా ప్లీజ్ రా, రే నాకు వదిలేసేరా అట్లుంది. అంత కామెడీగా చేస్తున్నది. పోనీ అని నేను మళ్ళీ చెప్తున్నా, పోనీ అనుకుంటున్నారు చిన్నపిల్లోడు, పోనీ లోకం తెలియదు, పోనీ ₹1 ఆదాయం లేదు, పోనీ అనుకుంటుంటే ఇది చాలా తప్పు కదా శివ. మరి ఇప్పుడు అదే నేను మళ్ళీ అదే అడుగుతున్నాను. ఇప్పుడు ఆయనతో మీరు మాట్లాడరు, మీరు కాల్ చేయాలి, సారీ చెప్పేస్తే నేనైతే వదిలేస్తాం అంశేమో కానీ సారీ చెప్పి. ఇప్పుడు మరి సొల్యూషన్ ఎలాగా అంటున్నా, కస్టమర్స్ కి సొల్యూషన్ ఎలాగా? మీ కస్టమర్స్ మళ్ళీ మీకు బ్రాక్ రావాలంటే మీరు చేసి అదే వీళ్ళందరూ కలిసి కంటిన్యూస్ గా నా బ్రాండ్ అంబాసిడర్ లాగా వీడియోలు చేయాలి. భరత్, రాజేష్, అయ్యా మేము చేసింది తప్పు, ఆర్గానిక్ అమ్ముతున్నాడు అని ఒకటి, బూత్ ఫామ్ కాదు అని ఒకటి, రోజు ఒక వీడియో, ఏ అలిగేషన్స్ అయితే పెట్టిండ్రో దానిపైన రోజు స్టేటస్ కౌంటర్ వీడియోలు నేను చెయ్యాలి, ఓపిక లేదు. స్టోరీలు పెట్టేటోళ్ళు కూడా మంచి వాళ్ళే వీడియోలు చేయాలి. నాకు తప్పైపోయింది, నేను 6 నెలలు జీతం తీసుకున్నా, స్టోరీలు పెట్టరాదు, నేను నెలకు ₹1,00,000 తీసుకున్నా, నేను తప్పు చేసి ఇంత నాకు జీవనోపాధి ఇచ్చిన వాళ్ళ మీద నేను స్టోరీలు పెడుతున్నా, తప్పైపోయిందని వాళ్ళు కూడా చేయాలి. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసే వాళ్ళు అందరూ ఆ ఎఫెక్ట్ ఏదైతే నా లైఫ్ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ఆ ఇంపాక్ట్ ని వాళ్ళే తీసేయాలి. కానీ నేను మళ్ళీ ఆడ 0 అయ్యి మళ్ళీ ఈడ 0 అయ్యి మళ్ళీ ఎన్నిసార్లు స్టార్ట్ చేయాలి రీస్టార్ట్ లైఫ్ ని, నేను చేయలేను. ఇక వాళ్ళే చేయాలి నా లైఫ్ స్టార్ట్. వచ్చేసింది, నీరసం వచ్చింది, నీరసం వచ్చింది, విసుగు వచ్చేసింది బాగా. మళ్ళీ ఏమైనా రిలేషన్షిప్ ఏం లేదు, అంత ఎనర్జీ లేదు వీళ్ళని ఇక లోపల వేపించడు తప్ప వేరే లేదు. తర్వాతనే ఏదన్నా సింగిల్ ఇప్పటికైతే సింగిలే, కానీ పెళ్ళి అయితే చేసుకుంటాను తెలియదు, చేసుకుంటా. ఇంట్రెస్ట్ ఉందా అని చాలా ఉంది పెళ్లి మీద. అబ్బో నాకు పెళ్లి మీద, నాకు పెళ్లి ఏజ్ ఉంటది 21 అయితే చేసుకోవాలనేది నాకు 13 నుంచి పడింది పెళ్లి. అది కుదరకనో, నాకు కరెక్ట్ పర్సన్ నచ్చకనో ఏదో జరిగిపోయింది. పెళ్లి అయితే ఖచ్చితంగా 100% చేసుకుంటా, ఒక తోడు ఉండాలి లైఫ్ లా, మస్తు ఎంజాయ్ చేస్తా, అన్ని అనుకున్నట్టు జరిగితే మస్తు హైలైట్ లైఫ్ ఉంటుంది. పెళ్లి చేసుకుంటా కంపల్సరీ. అఫీషియల్ గా నాదైతే అమ్మాయిల ఫామే కాబట్టి ఈజీ దొరుకుతారు, నాకంత కష్టం లేదు. నీకు కూడా కావాలని సెట్ చేస్తా. శివాకు కూడా అడుగు, రాజేష్ సప్లై చేస్తాడేమో అనుకోవాలి ఒకసారి అమ్మాయిలని. మిమ్మల్ని నమ్ముకుని ఉన్న కస్టమర్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో అదే దేవుని పైన ప్రమాణం చేసి చెప్తున్నా, అమ్మ పైన నాన్న పైన మా వాడు చేసినట్టు, లేదా నా మనస్సాక్షి పైన. సో అస్సలు 1% కూడా కల్తీ లేదు, అండ్ రేట్లు కూడా పెట్టేసి మిమ్మల్ని దోచుకోవాలనే ఉద్దేశం లేదు. అట్లుంటే ఇప్పటికే నా అప్పులు తీరిపోయి వేరే టైప్ ఉంటుండే, చాలా ఆర్డర్స్ వచ్చినాయి, రీజన్ ఉన్నాయి. స్టోర్ ఇంటీరియర్ కి బాగా ఎక్కువైంది, అది కూడా రాజేష్ కే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన పర్సనల్ అకౌంట్ కి. అంటే రాజేష్ చెప్పిండు 5 లక్షలు 10 లక్షలు, నాతో కూడా చెప్పిండు 5 లక్షల చెప్పిస్తాం, 10 కూడా అనలే కదా, 5 lakhs లో 50 అయింది. ఒక రోజు స్టేటస్ పెట్టుకున్నాడంట, నా అప్పులు అన్ని తీరిపోయినాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే అని. అంటే పోయిందా రాజేష్ కి పోయిందా కూడా తెలియదు ఇంతవరకు, ఒక్క లెక్క వీడు అడగడు. అంటే నేను తమ్ముడు లాగా చూసుకున్నా, తీసుకుంటే తీసుకొని అన్నట్టు ఉంది. అయితే మొత్తం అప్పుల మీదనే బిజినెస్, కోట్లు తీసింది, అంత సీన్ లేదు. స్టార్ట్ అయ్యి ఉగాది రోజు స్టార్ట్ అయింది, ఇప్పుడు దసరా వస్తుంది. అయితే నేను ఏం చెప్తున్నా అంటే కస్టమర్స్ కి కూడా, సరే మీరు నమ్మకం ఉంటేనే కొనండి, ఏదేమైనా మీకు మంచిగా అనిపిస్తేనే తీసుకోండి, నేను ఎక్కడ మోసం చేయలేదు. అండ్ ఇది కాకపోతే ఇంకో పని చేసి అయినా సంపాదిస్తాను, నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి, మల్టీ టాలెంటెడ్ నేను. సో అనుకుంటే ఇప్పుడు యాప్టిట్యూడ్ సెషన్స్ చెప్పో, గెస్ట్ లెక్చర్స్ ఇచ్చో కూడా నాకు 50,000 ఇస్తారు పర్ లెక్చర్. సో అట్లయినా సంపాదించి మొత్తం ఇటు అప్పులు తీర్చేసి షాపులు మొత్తం బంద్ చేసుకొని మళ్ళీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి బ్యాట్లు అమ్ముకొని క్రికెట్ ఆడుకుంటా క్రికెట్ ప్లేయర్ అయ్యి కూడా
నేను సస్టైన్ కాగలను. మ్యాచ్ కి హైదరాబాద్ లో క్రికెట్ ప్లేయర్ కి కూడా 5,000 ఉంది మంచిగా మ్యాచ్ కి రోజుకి. మ్యాచ్ కి 3 మ్యాచ్లు ఆడితే 15,000 వస్తాయి రోజు. సో అన్ని లక్షలు 5 లక్షలు సంపాదించవచ్చు. లేదా ఒక సబ్జెక్ట్ ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ చెప్పే ఇన్ని కోట్లు తీసిన, ఒక మంచి సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్ట్ నచ్చితే కొంటారు. ఇప్పుడు ఆర్గానిక్ దాన్ని కల్తీ చేయలేరు కదా ఎవరు. ఇప్పుడు నా మీద కూడా పడుతుండ్రేమో, నన్ను నా సబ్జెక్ట్ ఇట్లా లైవ్ లో తెలుస్తుంది. ఇట్లా చేయొచ్చు ట్రోల్ వీడియోస్ అవి ట్రోల్ ఛానల్ చేసిండ్రు కదా, ఇది చేస్తే నెక్స్ట్ లెవెల్ ఎట్లుంటుందో అట్లా వేరే వాళ్ళ మీద ట్రోల్ చేసి కూడా బతుకోవచ్చు అని తెలుసుకున్నా. 6 గంటలు క్లాస్ చెప్తాం శివ మేము. పిల్లలు ఉంటారు 6 అవర్స్ అటెస్ట్ అంటే 2 అవర్స్ బ్రేక్. మన రాజేష్ లాగా 20 అవర్స్ చెప్పాము, 6 అవర్స్. 6 అవర్స్ లో 2 అవర్స్ మళ్ళీ 10 minutes బ్రేక్, తర్వాత లంచ్ బ్రేక్, తర్వాత 2 అవర్స్, అట్లా 2 to 2 అవర్స్. 6 అవర్స్ 6 days 36 అవర్స్ మా మొహాలే చూస్తారు పిల్లలు. 300 మంది 600 మంది ఉంటారు. నేను చెప్తున్నా కదా శివ, అంత వాళ్ళు లైఫ్ టైంలో అంత నవ్వింటారు, అంత ఎంజాయ్ చేసింటారు. 6 రోజులు అయిన తర్వాత మేము సోషల్ మీడియాకి రాకముందు అక్కడ ఉన్న 300 మంది సెల్ఫీ దిగుతారు, ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు. వాళ్ళు మొత్తము అది ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ ఫాలో కొడతారు. సోషల్ మీడియాకి రాకముందే చెప్తున్నా నేను, వచ్చినాక ఏదో వీళ్ళు ఫేమస్ అని. అంత పర్ఫెక్ట్ సబ్జెక్ట్ చెప్తాం మేము, అంత ఎంగేజ్, ఒక్కరు డిసప్పాయింట్ కాకుండా అన్ని కాలేజీలు అన్ని చెప్తాం శివ మేము. అంటే పంచులేయడము మాకు రాక కాదు, సెటైర్లు రాక కాదు, ఒకరిని అవమానించి. ఇప్పుడు మనమే ఎంత నవ్వుకున్నాం, ఒక్కసారి ఆ లైన్ దాటితే. ఇప్పుడు మిర్చి సినిమాలో కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా వాడు వాడలేడు అన్నట్టు, లేకపోతే మన నేను ఇంతే సినిమాలో 199 సార్లు తుడుచుకుంటూ వెళ్ళిపోతా అనుకుంటే తుడుచుకుంటా, నేను పోతా అంటే నువ్వు పోతావు అన్నట్టు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ కొత్త కాదు, నిన్నగాక మొన్న రాలే మార్కెట్లకు. నేను వచ్చి 12 ఏళ్ళు అయింది, 5.5 ఏళ్ళు సోషల్ మీడియాకి వచ్చింది. అంతకు ముందు కింద మీద పడి మొత్తం ఆస్తుంటే ఆస్తంతా అమ్ముకొని రెంట్ కట్టడానికి లేక అన్ని చూసి, అక్క వాళ్ళ యాక్సిడెంట్ చూసి ఇక జీవితం మీద ఆశ కోల్పోయి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్కరి దగ్గర గంటలు వెయిట్ చేసి ఆపర్చునిటీ కోసం గంటకు 200 సంపాదించిన రోజు నుంచి ఇది వరకు వచ్చిన. ఇట్లా ప్రతి ఒక్కరికి అభిమానంగా చూసే స్టేజ్ తెచ్చుకున్నాం కదా. ఇదేం కొత్త కాదు. ఇప్పుడు రాజేష్ వచ్చి ఏదో చేస్తున్నా అనుకోవడం కాదు, 2 రోజుల్లో ఓవర్ నైట్ సక్సెస్ కాదు, లేదా ఓవర్ నైట్ ఫెయిల్యూర్ కాదు. మనం వాళ్ళ స్థాయికి తగ్గి ఎందుకు రియాక్ట్ కావాలనే దాంట్లో ఆగినాము తప్పితే. అంటే ఇంత క్లాస్ నేను అదే చెప్తున్నా, ఎంత నవ్వుకుంటారు, ఎంత అభిమానము. ఇప్పుడు ఈ పాజిటివ్ కామెంట్స్ ఇవన్నీ పెట్టేటోళ్ళు కూడా నాకు తెలిసి మా స్టూడెంట్సే ఉంటారు అనిపిస్తుంది. పాపం వాళ్ళని కూడా అంటుంటారు కదా, ఎందుకు వచ్చింది వీళ్ళతోని పెండ మీద రాయేందుకు వేయాలని వదిలేస్తారు. తప్పితే పాజిటివ్, ఇప్పుడు ఆమె పాపము ఒక ఆమె వంశీ పాజిటివ్ కామెంట్ పెడితే, ఒక జర్నలిస్ట్ అయ్యండి ఆమె, పో వంశీతో పో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే పో అమ్మా, నీకేం రిలేషన్ ఉందని పాజిటివ్ పెడుతున్నావు అంటదా. మళ్ళీ నేను తప్పు చేయకుంటే కామెంట్స్ ఎందుకు ఆఫ్ పెట్టుకుంటాడు అంటున్నారు. కామెంట్స్ ఎందుకు ఆఫ్ పెట్టుకున్నా అంటే బ్రాండ్ అంబాసిడర్ కి ఇబ్బంది అవుతుందని తనే చెప్పింది, ఆ ఇంటర్వ్యూలలో కూడా చెప్పినా నేను. నన్ను కూడా తిడుతుండ్రు, నిన్ను కాదు ఆఫ్ పెట్టేసాయి అంటే ఆఫ్ పెట్టేసిన. ఆ రోజు నుంచి కంటిన్యూ చేస్తున్నా. అమ్మాయికి ఇబ్బంది, అంత రెస్పెక్ట్ఫుల్ గా ఉంటే అమ్మాయిలతోనే అమ్మాయిల ఫామ్ అంటున్నారు. మళ్ళీ గూగుల్ రివ్యూస్ అంటారు, అది అంటారు. ఇప్పుడు నువ్వు కొని ప్రోడక్ట్ నచ్చక రివ్యూ పెట్టొచ్చు, ఇప్పుడు నువ్వు మనమందరం కూడా రివ్యూ పెట్టొచ్చు. ఇప్పుడు నా స్టూడెంట్స్ అందరు 200 మంది నేను కాలేజ్ పోతే ఆడనే నిలబడి అందరికి 5 స్టార్ రివ్యూలు పెట్టియొచ్చు నేను. ఇప్పుడు రాజేష్ వస్తానే రివ్యూస్ చూడండి, మ్యాప్స్ ఓపెన్ చేయండి, రివ్యూస్ చూడండి అంటున్నాడు. రివ్యూస్ చూడండి, ఇంత 2.9 రేటింగ్ ఉంది, 3 రేటింగ్ ఉంది అంటే అది 5 చేపియాలంటే ఎంతసేపు. అండ్ నువ్వు నెగటివిటీ నీ ఫ్రెండ్స్ అందరూ మీరందరూ పెట్టి ఒక ప్రోడక్ట్ కొన్న వాళ్ళు పెడితే 2.5 అయింది, 1 కూడా అవుతుంది, 0.5 కూడా అవుతుంది రేటింగ్. సో నేనేమంటున్నా అంటే కాన్సన్ట్రేట్, మనం పని మీద కాన్సన్ట్రేట్ చేసి పని చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను మీకు పొద్దున చెప్పిన ఇంటర్వ్యూ ఈరోజు చేద్దామని, సండే రోజు వేరే ప్రోగ్రామ్ కూడా పెట్టుకోవచ్చు, అయినా ఇంటర్వ్యూకి ఎందుకు తీసుకున్నారంటే పని. మనం అంతా పని చేసుకునేటోళ్ళం. మీరు బిగ్ బాస్ వరకు పోయినరంటే పని చేస్తూ 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 అందరు అటెన్షన్ గ్రాప్ చేసి పోయినరు. ఇప్పుడు మీకు ఈ కంపెనీ ఇప్పుడు ఐ డ్రీమ్ అని కాదు, మీకు ఎక్కడికి పోయినా ఉద్యోగం వచ్చే స్టేజ్కి ఉన్నారు. మీరు జీవితాంతం మీకు జీవనోపాధి లేని బతకలేని స్టేజ్ మీకు రాదు, మీరు క్రియేట్ చేసుకున్నారు. అది గవర్నమెంట్ ఉద్యోగం ఏదో కాదు, స్కిల్ తోని. అంటే నేను అందరికి ఏం చెప్తున్నా అంటే నీ పనిని నేను డిస్టర్బ్ చేయగలను. ఇప్పుడు శివ డ్రగ్ తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు అని డౌట్ క్రియేట్ చేసిన అనుకోండి, అది మీకు పని ఇయ్యారు కదా వేరే దగ్గర, మీ పొట్ట మీద కొట్టొచ్చు కదా. అదొకటే కదా, బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని టార్గెట్ ఇద్దరం కలిసి చేస్తే వాళ్ళు 2-3 చేస్తున్నారు కదా. అట్లా ఎవరి మీదైనా టార్గెట్ చేయొచ్చు, ఎందుకు పొట్ట కూటి మీద కొడుతున్నారు అని అడుగుతున్నాను. ఒకసారి ట్రై చేస్తా. నేను వంశీ మీద చేయలేనా. ఇప్పుడు అందరు వంశీకి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అన్నారు, నాకు అంత కొట్లాట అయింది అనుకుందాం నైట్. వంశీ నేను చూసుకుంటా, రేపటి నుంచి నేను చేస్తాను ఈ మీద అని నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తే, వంశీ మీరు అందరు అన్నది కరెక్టే, వంశీ ఎంత గలీజోడు తెలుసా, నేను కాబట్టి భరిస్తున్నా, మా ఫ్యామిలీ అంతా అని నేను ఏడుచుకుంటూ ఒక ఇంటర్వ్యూ ఇస్తే అది 10 మిలియన్ కాదు 50 మిలియన్ పోతుంది. నేను వంశీ నా మీద చేస్తే ఎట్లా, నేను వంశీ మీద చేస్తే పోనీ
వంశీ నా మీద అయితే క్లియర్ ఉంది, అదే ఉంది కాబట్టి పోదు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ వీడు. కెమెరా ముందొక్కటి ఇక్కడ, కెమెరా వెనకాల వీడు చేసేది. వీడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసు ఇన్ని రోజులు, నేను చెప్తా. వీడు ఏమేం చేస్తాడో నేను చెప్తా, రోజుకి ఎంత మందితో ఉంటాడో నేను చెప్తాను. వీడు చేసిండ, నమ్మరా? మరి ఒక పని నేను అనేది ఎవరి మీద ఎవరు చేస్తలేరు కదా. ప్రభాస్, సల్మాన్ ఖాన్ మీద వాళ్ళ డ్రైవర్లు గానీ ఎంప్లాయీస్ గానీ చేయిస్తే చంపేస్తారా వాళ్ళు? ఏం చేస్తారో అర్థం అయితలే. నా పైన ఎందుకు పగబట్టిండ్రు వీళ్ళంతా పాముల్లాగా? టార్గెట్ అంటే మంచోళ్ళు అంటే మంచిగా ఎవరు స్టాండ్ తీసుకోరా? ఇట్లా గర్ల్స్ మహిళా సంఘాలు ఉన్నట్టు పురుష వచ్చి ఒక పనిచేసుకునేటోనికి ఎందుకు ఇబ్బంది పెడుతుంటారు? ఏం చేయకుండా వాళ్ళే వచ్చి వీళ్ళని. మీ దగ్గర ఉన్న అమ్మాయిలు సపోజ్ స్టాండ్ తీసుకోవాలని రాలేదా ఇప్పుడు? అదే తీసుకోవచ్చు వాళ్ళు. వీడియోస్ అన్ని కట్ చేసి పెడతారు వీళ్ళు. మామూలు ఉండదు, వంశంతా హైలైట్ ఎవరు ఉండరు అని. నేత్ర, హిందూ, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఇక వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయింటారు కదా, వేరే లైఫ్ లోకి పోయింటారు, వాళ్ళొకరు ఫాలో అవుతున్నారు. ఒకసారి వేరు వేరు ఉన్నప్పుడు ఇక వాళ్ళు పోనీ నాశనం అయిపోయి అనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు కదా మనకు. కొంచెం ఫ్రిక్షన్ వచ్చి విడిపోయినప్పుడు కూడా స్మూత్ గా ఎగ్జిట్ అయిపోయి, నాకు యూఎస్ వెళ్ళాలి, వీసా వచ్చింది, నేను నీతో చేయలేను వంశీ అంటే, ఇప్పుడు మనం నువ్వు యూఎస్ ఎట్లా పోతావు, రేపటి నుంచి నేను కొత్త పిల్లని తీసుకోవాలా, నువ్వు ఎట్లా పోతావు చెప్పు అని వంశీ చేసి ఇక వంశీ తన మీద వీడియోస్ చేయాలా. అట్లా ఉండదు. ఇప్పుడు ఒక ఫ్రిక్షన్ వచ్చి విడిపోయినప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్ తోని నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నట్టు ఉండాలి. నువ్వు నా లైఫ్ డిస్టర్బ్ చేద్దామంటే నేను నీ లైఫ్ డిస్టర్బ్ చేస్తా. నువ్వు 1% చేస్తే నేను 10% చేస్తా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు కొన్ని నిజాలు ఎట్లుంటాయంటే శివ, బయటికి చెప్తే తట్టుకోలేవు. ప్రతి మనిషికి ఒక నిజం ఉంటది. అవును, ఆ నిజాన్ని నేను చెప్పాలా? మరి చెప్తే భూకంపాలు వస్తాయి, చెప్పాలా? చెప్పండి. అట్లాంటి నిజాలు ఉంటాయి. ఎందుకు ఇంకొకరు ప్రైవసీ? వాళ్ళ ప్రైవసీ కదా. అంటే అట్లాంటి ఉంటాయి శివ, నేను చెప్తున్నా కదా. సూసైడల్ టెండెన్సీస్, అంటే అట్లుంటాయి శివ, నేను చెప్తున్నా. మరి చెప్పాలా? అట్లా చెప్పారు, అందరు రాజేష్ లాగా ఉంటారు కదా. ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇవన్నీ విన్నప్పుడు నాకు అర్థమైంది. యాక్చువల్లీ నేను ఆ రోజు కూడా అదే క్వశ్చన్స్ చేయడం జరిగింది. లైక్ ఏంటి, ఎవరైనా అన్నారా, ఏమైనా అన్నారా అని క్వశ్చన్ చేయడం జరిగింది. బట్ అవన్నీ విన్నాక మీతో కూడా ఒకసారి మీ వెర్షన్ కూడా నేను విందాం అనుకున్నా. ఇప్పుడు ఆడియన్స్ ఎలానో చూస్తారు, వాళ్ళకి అర్థమవుతుందని నేను ఆశిస్తున్నా. మళ్ళీ మీ కస్టమర్స్ మళ్ళీ మీ బ్యాక్ వస్తారని, మీరు ఇవన్నిటిలో నుంచి దూరంగా ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.